మనము చేసే ప్రతి పనికి 18 మంది మూగ సాక్షులుంటారు. చుట్టూ ఎవరు లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత కానీ, నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు. మనిషిని నిరంతరం అన్ని వేళలా 18 మూగ సాక్షులు గమనిస్తుంటాయి. ఆ 18 మూగ సాక్షులు 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యులు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి. ఈ 18 మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. వీటినే అష్టాదశ మహాపదార్థాలు అంటారు. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని సాక్ష్యం చెప్పడానికి నోరు విప్పలేవని మానవుడు భ్రమపడుతున్నాడు. ఈ 18 సాక్షులు రహస్య యంత్రాల వంటివి. ఇవి మనిషి చేసే ప్రతి చర్యను నమోదు చేస్తాయి, తర్వాత విధికి చేరవేస్తాయి. విధి వాటిని మంచి పనులైతే సత్కర్మలుగా, చెడ్డ పనులైతే దుష్కర్మలుగా నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అయితే ఇవన్నీ మరు జన్మకో ఆ తర్వాతో ఫలిస్తాయి అని అనుకోవడం పొరపాటు. ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. అంతరాత్మ అనేది ఒకటి ఉందని మనిషి గుర్తుపెట్టుకోవాలి. ఆ అంతరాత్మే మనం చేసే ప్రతి పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. అదే అనర్థాలకు దారి తీస్తుంది. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో, సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనం ఎవ్వరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా 17 కూడా నిజమేనని గ్రహించగలగడమే వివేకం. అష్టాదశ సాక్ష్యాలు ఎల్లవేళలా గమనిస్తున్నాయి అంటే ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడే ఏ మనిషి చెడ్డ పనులు చెయ్యటానికి తెగించడం. చివరకు ఒక్క మాట, ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటి వారికి సాధ్యమైనంత సహాయం చెయ్యాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఇంత మహత్తరమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదించింది మన సనాతన ధర్మం, మన సనాతన సంస్కృతి. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేస్తే, చెయ్యటానికి ప్రయత్నిస్తే అపారమైన సుఖశాంతులకు దగ్గరవుతాడు. లేనిచో అనంతమైన దుఃఖానికి గురి అవుతాడు.